నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు వారం ముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. 4 ప్రధాన పక్షాల మధ్య జరుగుతున్న ఈ చతుర్ముఖ పోటీలో ఎవరు పీఠాన్ని అధిరోహిస్తారనే దానిపై ఐపీడీటీఎస్ సంస్థ సంచలన అంచనాలను వెలువరించింది. మొత్తం 234 నియోజకవర్గాల్లో 35 నుండి 126 మంది నుంచి సేకరించిన అభిప్రాయాల ప్రకారం చూస్తే తమిళనాట మరోసారి స్టాలిన్ మార్క్ పాలనకే ప్రజలు పట్టం కట్టబోతున్నారు. సర్వే ఫలితాల ప్రకారం ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి తన అధికారాన్ని నిలబెట్టుకోనుంది. డీఎంకే కూటమి 138 స్థానాలను కైవసం చేసుకొని స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ కూటమికి 39 నుండి 80% ఓటు షేర్ దక్కే అవకాశం ఉంది. తమిళ సినీ స్టార్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం ఈ ఎన్నికల్లో భారీ ప్రభావాన్ని చూపే అవకాశం కూడా ఉందని సర్వే స్పష్టం చేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలి ప్రయత్నంలోనే విజయ్ 3వ స్థానానికి ఎగబాకడం విశేషం. అయితే విజయ్ గణనీయమైన ఓట్లను చీల్చబోతున్నప్పటికీ అవి సీట్లుగా మారడం కష్టమని ఐపీడీటీఎస్ అంచనా వేసింది. విజయ్ ఎవరి ఓట్లను ఎక్కువగా చీలుస్తారు, సీమన్ నామ్ తమిళర్ పార్టీ ప్రభావం ఎంత అన్నది ఇప్పుడు అసలైన సస్పెన్స్. సీమన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ పార్టీకి 8.42% మద్దతు ఉన్నట్లు సర్వే వెల్లడించింది. విజయ్, సీమన్ ఇద్దరు ఒంటరిగానే పోటీ చేస్తుండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు భారీగా చీలిపోయే అవకాశం కూడా ఉంది. ఈ ఓట్ల విభజన పరోక్షంగా అధికార డీఎంకేకు మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే గురువారం జరగనున్న పోలింగ్లో ఓటర్ నాడి ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఒకవేళ సర్వే ఫలితాలు నిజమైతే విజయ్ కింగ్ కాలేకపోయినా రాబోయే రోజుల్లో తమిళ రాజకీయాల్లో ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే సూచనలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి.